वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। I don't ever slow up, no I don't take shit. I got no I'm gonna show up. మేడం గతంలో తాలూకు మాఫియా హస్తం ఏమైనా ఉందంటారా దీంట్లో? అవును, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. కానీ ఈ విషయం గురించి మా ఆయనకు కానీ మూడో కంటికి కానీ తెలియదు. అర్థమైందా? ఓకే మేడం. ఓకే. ఎంక్వైరీ ఎస్ఐ గారు 1 వీక్ లోపల పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అర్థమైందా? ఓకే మేడం. अरे चल बाइक फोन ले रहा। కలుస్తలేరా బాయ్కి? కలసలే మళ్ళీ ట్రై చేయి. కలుస్తలేరా? ఏం చేద్దాం రా? అరే జర్నీ చేసి బాగా టైర్డ్ అయినాం కానీ పద అట్లా పోయి టీ తాగుదాం పా. కదరా? ఏ రా రా, నువ్వు కూడా రా. भैया यहाँ से राइट निकल जाओ। हाँ, राइट मोड़ते ही सीधा निकलने से एड्रेस आपको मिल जाए। 5 मिनट में रास्ता है, नजदीक पड़ता है ना, दूर नहीं है। चलो ठीक भैया, थैंक यू, धन्यवाद। ఏమ్రా తమాషాలు చేస్తున్నావా? ఆ ల్యాండ్ మీద బాయ్ కన్ను పడ్డది. ఈ విషయం బాయ్ దాకా ఒక ముందుగా చూసుకో, లేదంటే నీ పని అవుతుంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.
హలో వేణు చెప్పురా. ఓకే పంపిస్తున్నా. చిన్న మనలు ఉన్నాడు తీసుకురా. రాజు చెప్పు. బాయ్, ఇతని పేరు వేణు, మన ఏజెంట్, మన కోసమే పనిచేస్తాను. ఇతను సంజీవ్. నమస్తే. మన ల్యాండ్ ఉన్న ఇతని దగ్గర మొన్న 50 లక్షలు ఇచ్చింది, అడ్వాన్స్ ఇచ్చింది ఇతనికి. మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? అంటే బాయ్ రిజిస్ట్రేషన్ ఏంటి ప్రాబ్లం? తడబడతాండు. హాయ్, ఊళ్ళో ఏదో ల్యాండ్ ప్రాబ్లం ఉన్నదంట. దానికి మెయిన్ కారణం సర్పంచ్ భార్యదంట. ఆడదానికి భయపడుతున్నావా? బాయ్, మొన్న పంచాయతీలో సర్పంచ్ సంజయ్ను కొట్టింది బాయ్. ఊర్లో ఆమె నడతాడా బాయ్, ఆమెకి ఎదురు లేదట. అయినా వీడేంద్రా రిజిస్ట్రేషన్ టైంకి వచ్చి గిట్ట మాట్లాడతాడు. లేదు బాయ్, మేము నిన్ననే వచ్చినాం, కాకపోతే రాత్రి అయింది. ఆ రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము అక్కడే ఆగిపోయాం. అయినా నిన్న మీరు ఫోన్లో ముగ్గురు వస్తా అని చెప్పారు కదా, ఇంకోడేర్రా? నైట్ మళ్ళీ ఎక్కువ బాయ్, నేను తీసుకున్న అడ్వాన్స్ 50 లక్షలు రిటర్న్ ఇచ్చేస్తా బాయ్. ఆ విషయం మీతో రిక్వెస్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చిన బాయ్. తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ తీసుకోవడానికి నేనేమన్నా నీ ఇంటి పక్కన్నా నీ ఊరునిరా? డాన్ డాన్ బే డాన్ लैंड माफिया किसको बात कर रहे? बोल रे बोल रे. వారం రోజులు నీకు టైం ఇస్తున్నా. వారం రోజులు సెటిల్మెంట్ కాలే అనుకో స్వయంగా మీరు కొత్త. బాయ్ ఛా, సర్పంచ్ భారతి చేయబట్టి ఆ ఊళ్ళో నా పరువంతా పోయింది బాయ్. చివరికి అందరి ముందు పంచాయతీలో నన్ను కొట్టింది బాయ్. నా పెళ్ళాం కూడా నన్ను తన్నింది బాయ్. ఏదేమైనా సరే ఆ భారతిని చంపైనా సరే నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటా బాయ్. వారం రోజులు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్. రే, గన్ను ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. వారం తర్వాత అదే గన్ను నా చేతిలో ఉంటది. బుల్లెట్ మాత్రం నీ బాడీలో ఉంటదిరా. ఓకే బాయ్, దాన్ని చంపైనా సరే నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా బాయ్. లేకపోతే నా మొహం కూడా నీకు మళ్ళీ చూపించా బాయ్. రే, ఇప్పుడు ఏదో కాస్త తేడాగా ఉన్నారా? నేను అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఇది గుట్ట నుంచి తెప్పించారు కదా. నమస్తే, బాగున్నావరా? అంత మంచిగా, అంత మంచిదే. మీరు ఏ వాటి మా పెళ్లి సెట్ అయింది మేడం. అవునా? 10 తారీఖు మా పెళ్లి. ఓ కంగ్రాచులేషన్స్. మీరిద్దరు తప్పకుండా రావాలి. అయ్యో పర్లేదురా, అంతెందుకు, నువ్వు నా బిడ్డ లాంటి దానివి. రావాలి మేడం, తప్పకుండా తప్పకుండా రావాలి సార్. మరి ఖచ్చితంగా పెళ్లి జరిగిన తర్వాత కూడా మీరు నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా బ్రతికి చూపించాలి. తప్పకుండా. ఓకేనా? వస్తాం. ఎక్కడ? ఇక్కడే కదా, లోకల్. ఓకే, బాయ్.
సరే ఇప్పుడు ఇదంతా కూడా రాళ్ళు లేకుండా చూసి కొంచెం వర్కర్లకు దగ్గర ఉండి చెప్పండి మీరు. ఆ? దగ్గర ఉండి చూసుకోండి. ఇలా రాళ్ళు లేకుండా మంచిగా గిలాం చెప్పి ఇదంతా మొత్తం కూడా బరంతి ఊపి తర్వాత మరి ఆ కంకర ఇంకా అక్కడ ఉన్నది. అది అవసరం లేకపోతే అక్కడ నుంచి తీసేపియండి మొత్తం అదంతా కూడా. ఇది బుల్లెట్ శబ్దం వినిపించింది. ఏ భవాని, తొందరపడ్డావు భవాని. తొందరపాటు కాదు సర్పంచ్ గారు, వీళ్ళలాంటి వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. నా కడుపులా 2 పిల్లల్ని చంపిండు వీడు. నా కన్న తండ్రినే చంపాలని ప్రయత్నం చేసిండు. ఆఖరికి నా చెల్లె జీవితం నాశనం చేయాలని చూసిండు. అందుకే వీనికి చావే శరణ్యం. జీవితాంతం విధవరాలుగా ఆయన బతుకుతా గాని వీనికి పెళ్ళంగా మాత్రం బతకను. ఏ సర్పంచ్, ఏంద్రా నువ్వు? భవాని తప్పు చేసావు. భవాని ఆగు, ఆల్రెడీ వాడు చచ్చిపోయాడు, ఇంకేం పొడుస్తావు అని. దీంతో మన ఊరు విరగడైపోయింది. బాయ్ బాయ్, ఇక్కడ సంజీవ్ని వాళ్ళ భార్య చంపేసింది. అవును బాయ్, ఒకవేళ ఇక్కడనే ఉంటే ఊరి జనం మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారు. అవును బాయ్, అవును బాయ్, సర్పంచ్ ఇక్కడ మొత్తం ఆమెనే. సరే బాయ్, వస్తున్నాం. బాయ్. లేదు బాయ్. ఓకే బాయ్, తీసుకొని వస్తాం.